నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ప్రతి మనిషి జీవితంలో వైవాహిక బంధం అనేది చాలా ముఖ్యమైన ఘట్టం. కానీ ఇందులో ఈ మధ్య కాలంలో చూస్తే చాలా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా ఈ వైవాహిక బంధం విషయంలో తల్లిదండ్రుల యొక్క పాత్ర ఎంతవరకు ఉంటుంది? దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ సైకాలజిస్ట్ వంగివరపు రవికుమార్ గారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, వైవాహిక బంధం గురించి మనం మాట్లాడుకుంటే గడిచిన 10-15 సంవత్సరాల నుంచి మనం చూసుకున్నట్లయితే యువత ఈ వివాహం పట్ల ఎక్కువగా ఆసక్తి చూపించట్లేదు. ఇందులో తల్లిదండ్రుల యొక్క పాత్ర ఎంతవరకు ఉంటుంది? వాళ్ళు ఏం చేయగలగాలి? మనం వివాహ బంధాన్ని గురించి మాట్లాడుకునేటప్పుడు ముగ్గురు యొక్క పాత్ర ఎక్కువగా ఉంటుందమ్మా. మొట్టమొదటిగా మన తల్లిదండ్రుల గురించి ఆలోచిద్దాం. తల్లిదండ్రుల దగ్గర మొట్టమొదటిగా మనం ఆలోచించవలసింది ఏమంటే, ఇవాళ రేపు తల్లి కూడా ఆర్థికపరమైనటువంటి అంశాలలో ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతూ ఉన్నారు. దాంతో ఏమవుతుందంటే వారు తల్లి దీనికన్నా కూడా ట్రాన్స్ఫార్మ్ అవుతున్నారు. ఎందుకంటే ఉద్యోగానికి ఒక చోటకు వెళ్ళటం కానీ, ఓ చోటకి వెళ్ళి పని చేసుకోవటం కానీ, ఇంటికి వచ్చిన తర్వాత ఇంటి బాధ్యతలు నిర్వర్తించుకోవటం చేయటం, ఇది ఈ రెండిటి మధ్యన తను కొంత నలిగిపోతుంది. రకరకాల అంశాల వల్ల నలిగిపోతుంది. అది కూడా విశదీరంగా చెప్తానమ్మా. దాని తర్వాత తండ్రి ఆర్థికపరమైనటువంటి బంధాల దగ్గర ఉండాల్సిన దగ్గర తనలో కొన్ని మార్పులు తెచ్చుకోవాల్సినవి కొన్ని చోట్ల జరుగుతున్నాయి, కొన్ని చోట్ల జరగట్లేదు. దీని నుంచి ఒక యువతకి వచ్చేసేటికల్లా జీవితంలో ప్రతిదీ కూడా ఆలస్యంగా అందటం అనేది జరుగుతోంది. కారణం ఏంటి అంటే, మొట్టమొదటిగా మనం తల్లి పాత్ర గురించి ఆలోచిద్దామమ్మా. తల్లి ఏమనుకుంటుందంటే, ఇదివరకు తల్లి ఈ పిల్లవాడి యొక్క ఎదుగుదలను బట్టి తన ఆహారపు అలవాట్లు కానీ ఏమన్నా ఇవి చేయటం అనేది కొంత మార్పులు చేసుకుంటూ కాలంలో, ఎండాకాలంలో ఒక రకంగా, చలికాలంలో ఒక రకంగా చేస్తూ వెళ్ళేవారు. కానీ ఇప్పుడు ఏంటంటే, మనకి తేలికగా అయ్యేటటువంటి వంటల గురించి ఆలోచించటం వల్ల పిల్లలకు కావాల్సినటువంటి కొన్ని న్యూట్రిషన్స్ అందట్లేదు. కానీ మనం ఇంకో విషయం కూడా ఆలోచించాలి. ఎప్పుడైతే తల్లి ఆర్థికపరమైనటువంటి అంశాలలో ఇన్వాల్వ్ అవుతుంటే కూడా తండ్రి కూడా కిచెన్లోకి ఎంటర్ అవ్వాల్సిన ఆవశ్యకత ఉంది. ఎందుకంటే తన యొక్క ఆర్థిక దీంట్లో ఎప్పుడైతే తల్లి భాగస్వామ్యం అవుతుందో భర్తగా తను కూడా కిచెన్లోకి రావాల్సిన. కానీ మనం ఎంతసేపటికి మన దగ్గర ఉన్నటువంటి సంస్కృతి దీంట్లో ఆడవాళ్ళకి పని మగవాళ్ళు చేయకూడదు, పనిలో ఎప్పుడు కూడా ఆడపని మగ పని లేదు. కానీ అది మనం కల్పించుకున్నాం. ఇదే వ్యక్తి అమెరికాలో చేస్తేనేమో చాలా గొప్పగా చెప్పుకుంటున్నాం. మన దగ్గర చేసేప్పటికల్లా దాన్ని చాలా నెగిటివ్గా, అదే ఇదే నువ్వు చేస్తున్నావా అని అంటున్నారు. రెండో అంశము, తల్లి ఎప్పుడూ కూడాట కొన్ని విషయాలలో పిల్లలతో మాట్లాడటం చేయటం వరకు ఏ సమస్య వచ్చినా కానీ మొట్టమొదటిగా కష్టమైన సమస్యలన్నీ తల్లితో, మంచి అనుభూతి కలమైనవన్నీ తండ్రితో పంచుకుంటేవారు. కానీ ఇప్పుడు తల్లికి సమయం ఉండట్లేదు. తన యొక్క దీనివల్ల పిల్లలు మధ్యలో నలిగిపోతున్నారు. ఈ రెండు విషయాలే కాకుండా మూడోది, ఎప్పుడైతే టెక్నాలజీ వచ్చిందో పిల్లలకి నేను టెక్నాలజీ వల్ల చెప్పగలుగుతాను, ఇవి చేస్తాను అని తను కూడా అనుకొని కొన్ని చెప్పవలసిన విషయాలు మర్చిపోవటం చేయటం వల్ల ఏమైపోతుంది, ఎదురుగా కూర్చొని మాట్లాడినప్పుడు వాళ్ళ శరీరంలో జరుగుతున్నట్టు హావభావాలు, అంటే కోపంగా ఉన్నారా, నవ్వుతూ యాక్సెప్ట్ చేశారా, ఇది చేయనంటున్నారా, ఇవనేది తెలిసిపోయేది. కానీ ఫోన్లో అవి తెలియవు. అది చేయటం వల్ల ఏమవుతుందంటే, సారీ అనే పదాన్ని పదే పదే వాడటం వల్ల, పిల్లలు కానీ తల్లి కానీ వాడటం వల్ల అది సమస్యగా మారుతుంది. అది ముఖ్యంగా మన బయలాజికల్గా ఆలోచించి చేస్తే, ఒకప్పుడు ఆడపిల్ల యొక్క మెచ్యూరిటీ 14 నుంచి 13 ఏళ్ల వయసులో ఉండేది. ఇప్పుడు అది మన ఆహారపు అలవాట్లు కానివ్వండి, మన దీనికి అది 8-9 మధ్యలో నుంచి మొదలవుతోంది. దీని నుంచి కూడా ఒక విధమైనటువంటి మన జీవితం మీద ఇంపాక్ట్ పడుతుంది. అలాగే తండ్రి యొక్క పాత్రలో చూసుకుంటేనేమో, తండ్రి ఎంతసేపటికి పిల్లల యొక్క చదువు దీనికి నేను మంచి స్కూల్లో చెయ్యాలని అనుకుంటున్నారే కానీ, నేను చేస్తున్న పనిలో నా సక్రమం ఎంత మటుకు నా బాధ్యత ఉన్నది. ఎందుకంటున్నానంటే, నేను బాధ్యత అనేది, మనకి గవర్నమెంట్ స్కూల్స్ చాలా ఉన్నాయి.
టీచర్లు కూడా మంచి క్వాలిఫైడ్ వాళ్ళు ఉన్నారు, కానీ మనం ఆ వాడుకునే శక్తి మన దగ్గర లేదు. దాంతో ఏమైపోతుంది, మనం ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్ళలోకి వేసేసేటికల్లా పిల్లలు పొద్దున్న 8 వెళ్తే రాత్రి 8 దాకా చదవటం వల్ల ఇంటి పట్ల బాధ్యత అనేది ఇంట్లో ఉన్నటువంటి ఎఫెక్షన్స్ అనేవి దొరకకుండా చదువే ఒక ఆధారంగా అయిపోతున్నది. చదువు ఆధారమే, కానీ ఎంత మటుకు ఆధారం అంటే జీవితానికి పనికొచ్చేటట్టు ఉపయోగపడితే చదువు. జీవితానికి కాకుండా ఓన్లీ సంపాదన దాన్ని పడి చేసుకుని ఉంటే అది సక్సెస్ఫుల్ కాదు. దీనివల్ల ఎప్పుడైతే తండ్రి ఈ ఈ విషయాల పట్ల పట్టించుకోలేకపోవటం చేయటం వల్ల తన సంఘం పట్ల తన బాధ్యతలు కొన్ని ఉన్నాయి, అవి సరిగ్గా చేయకపోవటం వల్ల పిల్లల యొక్క మనస్తత్వం ఏమవుతుందంటే తండ్రికి చెప్తే ఎక్కడ ఇబ్బంది అవుతుందో అని చెప్పి తన తోటి సమ వయస్సు కలిగినటువంటి స్నేహితులతో ఎక్కువగా షేర్ చేసుకోవటం వల్ల నెగిటివ్ థింగ్స్ ఎక్కువ అవుతున్నాయి. దానివల్ల ఏమవుతుందంటే ఇది ఆత్మహత్యకి, లేకపోతే ఇంట్లో నుంచి ఎక్కడికో పారిపోవటం, లేకపోతే మనకి తెరపైన కనపడుతున్న సినిమా రంగంలో నేను ఏదో చేసేస్తానని చెప్పి పారిపోవటం, లేకపోతే ఇక్కడ ఇంకా బయట ప్రపంచంలోకి వెళ్తే అది ఏ విధమైనటువంటి పెను ప్రమాదాలు వస్తాయో కూడా తెలియదు. రకరకాల సమస్యలను ఎదుర్కోవచ్చు. తక్కువ మంది మట్టుకే దాని నుంచి బయటపడి తెలుసుకొని మార్గాన్ని వెతుక్కుంటున్నారు. ఇది మొట్టమొదటిగా తల్లిదండ్రులు తెలుసుకోవాలి. నా పిల్లల పట్ల నేను సమయంతో పాటు వాళ్ళ యొక్క భావాలను, వాళ్ళ యొక్క జీవితంలో కావాల్సిన అంశాలను వాళ్ళ నుంచి డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ మాట్లాడటం అనేది తెలుసుకోవాలి. కారణం ఏమవుతుందంటే మనకున్నటువంటి కుటుంబ వ్యవస్థలో అమ్మ నాన్నకి బాధ్యతలలో కొన్ని బాధ్యతలు ఎందుకనో ఏమో అవి చనిపోయినాయని చెప్పాలి. ఎందుకంటే అప్పుడప్పుడు వాళ్ళ అమ్మా నాన్నతో చేస్తున్నప్పుడు కానీ చెప్పినప్పుడు పిల్లలు అది చూసి, ఓహో అమ్మమ్మ తాతయ్యతో అమ్మా నాన్న ఇలా ఉన్నారు కాబట్టి నేను కూడా అమ్మా నాన్నలతో ఇలా ఉండాలని అనుకోవటం అవకాశం లేకుండా అయిపోతుంది. రెండోది, ఎప్పుడైనా కానీ ఈ భార్యాభర్తల మధ్య జరుగుతున్నటువంటి గొడవల్లో కూడా ఎక్కువగా పిల్లలు నెగిటివే తీసుకుంటారు. అరే మా నాన్న మా అమ్మ ఎప్పుడు గొడవ పడతారు, వీళ్ళకి ఏమైనా చెప్తే నాకేం సమస్యలు వస్తాయి అని చెప్పి అంటే పాత రోజుల్లో ఏదైనా ఉంటే పిల్లల ముందు గొడవ పడేవాళ్ళు కాదు, వేరుగా పెద్దయింది. తర్వాత మూడవ అంశం వచ్చేసరికల్లా ఎప్పుడైతే వంట తేలిగ్గా అవ్వటం చేయటం పెట్టేలా వీళ్ళకి ఏంటంటే బయట రుచులు ఎక్కువగా మరగటం వల్ల బయట కిచెన్ ఎప్పుడైతే మన కుటుంబంలో చనిపోతుందో, బయట రుచులకు ఎప్పుడైతే మనం ఎక్కువ ఆస్కారం ఇచ్చి చేస్తామో అప్పుడు ఏమవుతుందంటే పిల్లల యొక్క మనస్తత్వంలో బయట వ్యామోహాలు పెరుగుతాయే కానీ ఇంట్లో ఉన్నటువంటి సంరక్షణ కావాల్సినటువంటి అంశాలని దూరం అవుతున్నారు. ఇవి మొట్టమొదటిగా అమ్మా నాన్న తెలుసుకోవాలి. అమ్మ ఒక నిమిషం ఆగి నీ నవ్వు నా హృదయానికి ఇవ్వు అని తెలుసుకోగలిగిన పిల్లవాడు, నాన్న నీ చెయ్యి ఎప్పుడు నా భుజం మీద ఉంటే నేను ఎటువంటి సమస్యలైనా ఎదుర్కోగలను అని చెప్పగలిగే పిల్లలు ఏ రోజునైతే అమ్మా నాన్నలు ఇవ్వగలుగుతారో, వారు ఎగ్జాంపుల్గా చేస్తూ ఉంటారో ఆ కుటుంబంలో వివాహ బంధాలనేవి కూడా సక్రమైన సమయంలో సరైన సమయంలో జరుగుతాయమ్మా. వివాహం అనేది ఎప్పుడూ కూడా ఏ వయసులో జరగవలసిన పరిమితి ఆ వయసులో జరిగితేనే అది 3 పువ్వులు 6 కాయల్లాగా వికసిస్తుంది. ఎప్పుడైతే అది కాకుండా సమయాన్ని లేకుండా మారిపోతుందో, దానివల్ల ఆర్థికపరమైనటువంటి వాటితో ఎప్పుడైతే మనం పెనవేసుకుపోతామో జీవితం మనం జరుగుతున్నటువంటి బయలాజికల్గా జరగవలసిన సమస్యలు కూడా అందువల్లనే ప్రస్తుతం మనకి ఈ ఫర్టిలిటీ సెంటర్స్ ఇవన్నీ పెరిగిపోతూ ఉన్నాయి. కారణం మగపిల్లలకి ముఖ్యంగా జీన్స్, తర్వాత సిగరెటు, డ్రింక్స్ వాళ్ళని ఇన్పొటెన్సివ్గా మార్చడానికి కారణమవుతున్నాయి. ఆడపిల్లల్లో ముఖ్యంగా నేను ఇది నాన్ వెజ్ తిన్నాను ఇదని కాదు, వాళ్ళకి ఎక్కువగా ఆకుకూరలు కావాలి, వాళ్ళకి ఎక్కువగా ఐరన్ లాంటి అంశాలు ఎక్కువగా కావాలి. మూడవది, ఆడపిల్లకి ఎంతసేపటికి రక్షణ అనేది కూడా కొంత అవసరం, తనకు తాను రక్షించుకుంటుంది. ఎప్పుడైతే ఈ 3 మగపిల్లలకి ఆడపిల్లలకి మనం సరిగ్గా చేస్తారో, అమ్మ అని నమస్కారము, నాన్న నీ దీవెన కావాలని అడిగే పిల్లలు ముందు భవిష్యత్తులో ఉంటారమ్మా. ఓకే సార్, పిల్లల ఎదుగుదలలో, వాళ్ళ ప్రవర్తనలో అండ్ వాళ్ళ జీవితంలో తల్లిదండ్రుల యొక్క పాత్ర ఎంత అవసరం, ఎలా ఉండాలి అనేది మాకు చాలా చక్కగా వివరించారు సార్. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.